లోకంలో ఒక సామెత ఉంది, రక్షిస్తే తల్లి రక్షించాలి, లేకపోతే గంగ రక్షించాలంటారు. సీతమ్మ తల్లి అంటుంది ఉత్తరాఖండలో. కానీ భరిస్తే తల్లి భరించాలి, లేకపోతే గంగ భరించాలంటారు. ఎంత తప్పు చేసిన కూతురునైనా తల్లి కాపాడుకుంటుంది, లేకపోతే ఇంకా గంగ కాపాడుకోవాలి. కాబట్టి అటువంటి గంగ మమ్మల్ని కాపాడలేదని వీళ్ళు ఏడవలేదు, వీళ్ళు ఇంకా అలా బిర్రబిగిసి నించున్నారు. ఏడిచిన వాడు ఎవరో తెలుసా అండి? గౌతముడు ఏడ్చాడు. తల్లిరో వెళ్ళిపోయావా అమ్మా, వీళ్ళందరూ స్నానం చేద్దాం అనుకుంటున్నారమ్మా, ఎంత చిన్నబుచ్చుకున్నారో చూడమ్మా, అమ్మా రామ్మా అని ఏడ్చాడు. ఈయన ఏడుపు చూడలేక మళ్ళీ వచ్చింది ఆవిడ. అప్పుడు వీళ్ళు చక్కగా లోపల దిగి స్నానాలు చేశారు. చేస్తే ఇంతవరకు చూశారట. కొన్ని చోట్ల గౌతముడు శపించాడని ఉంటుంది. గౌతముడు అలా శపిస్తే చక్కటి అరిటాకేసి నీళ్లు జల్లి విభూతితో ఓంకారం రాసి అన్నం పెట్టి నెయ్యేసి పప్పేసి కూరేసి పచ్చడేసి పులిసేసి పిండి వంటలేసి పెరుగేసి విస్తరి మీద ఉమ్మేసిలిపోయినట్టు ఉంటుంది. ఇంతగా లోకాన్ని ఆరాధించగలిగినటువంటి గౌతముడు ఇప్పుడు ఈ మునుల్ని ఎందుకు శపిస్తాడండి? శపిస్తే ఈ కథకు అర్థం ఉందా? అసలు ఈ ఆఖ్యానానికి అర్థం ఉందా? అది అలా ఎలా వచ్చేసిందో లోకంలో నానుడి నాకు అర్థం కాదు. అప్పుడు ఒక్క మాట మాత్రం చెప్తారు, మునులరించినట్టి యఘమున్ సకలమ్ము నిరింగి మట్టుమీరినవడి గౌతమార్యుడును మరిన్మరి వారణ సేయుచుండినన్ గనలచు అమ్మునిప్రువుల కన్గొని ఇట్లది శాపమిచ్చిరీరును భవదీయ వంశులు విరోధులు కాగలరీశ్వర భక్తికిన్. గౌతముడు శపించలేదు. తమ గురువుగారు ఇంత చేసినా సరే, గంగా స్నానాన్ని మళ్ళీ ఏర్పాటు చేసినా సరే, స్నానం చేసి వచ్చి క్షమార్పణ చెప్పి ఆయన కాళ్ళు పట్టని మునులను చూసి గౌతమ శిష్యులు శపించారు. ఏమని శపించారు? మీకు శివభక్తి లేకుండుగాక అని శపించారు. మీకు నేను నిన్నటి రోజున ఒక మాట చెప్పా. ప్రపంచంలో ఐశ్వర్యమును పాడు చెయ్యడానికి గొప్ప శాపం ఏమిటో తెలుసా అండి? నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట. జిల్లేడు మొక్కలు ఇంట్లో పుట్టాయంటే ఆ ఇల్లు ఇంకా నివాసయోగ్యం కాకుండా పాడుపడిపోవడానికి సిద్ధపడిపోతుందని. నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట అంటే భయంకరమైన శాపం భౌతికమైన ఐశ్వర్యానికి. నీకు శివభక్తి లేకుండుగాక అంటే అంతటి దయాళువైనటువంటి శివుడి మీద భక్తి లేనటువంటి స్థితి ఏర్పడడం అంటే ఇంకా అది మనుష్య జన్మ ఎత్తి కూడా ఉద్ధరణ వేపికి అడుగులు వేయలేనటువంటి వైక్లభ్యానికి గురైపోవడం. కాబట్టి ఆత్మోన్నతిని పాడు చెయ్యాలంటే నీకు శివభక్తి కలగకుండుగాక అని శపిస్తారు. భౌతికమైన ఐశ్వర్యాన్ని పాడు చేయాలనుకుంటే నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట అని శపిస్తారు. కాబట్టి ఇప్పుడు గౌతమ శిష్యులు ఏమని శపించారంటే మీకు శివభక్తి కలగకుండుగాక అని శపించారు. వాళ్ళ నాటి నుంచి జడులై తమ జీవితాల్ని పాడు చేసుకుని తిరిగారు.